నమస్తే అండి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. వైశాఖ మాసంలో శుద్ధ పౌర్ణమి తిథి రోజున మనం ఏ పూజ చేసినా కూడా అఖండమైన ఫలితం కలుగుతుంది. ఇది మనకి 23వ తేదీ గురువారం రోజు వచ్చింది. ముఖ్యంగా ప్రతి నెలలోనూ పౌర్ణమి తిథి వస్తుంది. వైశాఖ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే కొన్ని పౌర్ణములకి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. అటువంటి దాంట్లో వైశాఖ పౌర్ణమి ఒకటి. ఈ రోజున ముఖ్యంగా వీలైనటువంటి వారు సముద్ర స్నానం చేయడం, దీని వలన చాలా దోషాలు పోతాయి, మనకి చాలా పుణ్యం కలుగుతుంది. మనం ఇంటిలో అయితే పూజా మందిరంలో మనం అంటే ఇల్లు శుభ్రం చేసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ముందుగా ఆవునేతితో దీపం వెలిగించి లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని తర్వాత లక్ష్మీనారాయణులను అంటే ఈ రోజున శ్రీ మహావిష్ణువు కూర్మావతారంగా జన్మించినటువంటి ఎత్తినటువంటి రోజు. ఈ రోజున లక్ష్మీనారాయణులను పసుపు రంగు పూలతో కానీ అంటే మంచి సువాసన వచ్చేటటువంటి పూలతో కానీ ఓం ఐం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అని పూజించి పొంగలి నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి నమస్కరించుకున్నట్లయితే మనకు సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున ముఖ్యంగా స్త్రీలు సంపద గౌరీ వ్రతం అని కూడా జరుపుకుంటారు. అంటే పసుపుతో గౌరమ్మను చేసుకుని గౌరీదేవికి వచ్చిన వారు అష్టోత్తర నామాలతో పూజించుకుని, రాకపోతే ఓం ఐం శ్రీ గౌర్యై నమః అని అక్షంతలతో కానీ పువ్వులతో కానీ పూజించి క్షీరాన్నం నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి అమ్మవారి దగ్గర ఒక వస్త్రం, ఒక జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ ఇలా తాంబూలం సమర్పించి తర్వాత ఆ తాంబూలాన్ని ఒక ముత్తైదువుకి వాయనంగా ఇవ్వడం. ఇలా ఇచ్చినట్లయితే మనకు అమ్మవారి యొక్క కరుణా కటాక్షంతో మనకు సౌభాగ్యం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, సిరి సంపదలు బాగా అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా ఈ రోజున అన్నదానం, వస్త్రదానం, అంటే వైశాఖ మాసం బాగా ఎండగా ఉంటుంది, గొడుగు, చెప్పులు, నీళ్లు ఇలా ఏది అయినా సరే మన శక్తి కొద్దీ దానం చేసినట్లయితే మనకి భగవంతుని అనుగ్రహంతో పాటుగా వంశ పెద్దల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ రోజున బుద్ధుడు కూడా జ్ఞానాన్ని పొందినటువంటి రోజే ఈ వైశాఖ పౌర్ణమి. అంటే ఈ పౌర్ణమిని బుద్ధ పౌర్ణిమ అని కూడా అంటారు, వైశాఖ పౌర్ణమిని. అందువలన మనకి జ్ఞానం బాగా లభిస్తుంది. వీలైనంత వరకు ఈ విధంగా పూజించుకోవాలి. ఒకవేళ మనకి అవకాశం లేకపోతే ఏదైనా స్తోత్ర పారాయణ అంటే లలితా సహస్రనామం లేకపోతే విష్ణు సహస్రనామం మనకి ఏది వస్తే అది దాన్ని చదువుకున్నా కూడా, అంటే మనకి ఒక స్తోత్రం పారాయణ చేయగలిగటము అంటే భగవంతుడు మనకు చాలా జ్ఞానాన్ని ప్రసాదించినట్లే. ఆ జ్ఞానాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఏదైనా ఒక మంచి స్తోత్రాన్ని, మనకు వచ్చినటువంటి స్తోత్రాన్ని చదువుకోవడం. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కూడా చాలా అధికమైన ఫలితం కలుగుతుంది. ఈ విధంగా మనం వైశాఖ పౌర్ణమి రోజు చేసుకున్నట్లయితే మనకు చాలా బాగుంటుంది. అంటే మనకి మనం పుట్టినటువంటి గడియల్ని బట్టి మన వంశపారంపర్యంగా కొన్ని దోషాలు మనకి వస్తూ ఉంటాయి. దాని వలన కొంతమంది అంటే కొన్ని కుటుంబాలలో ఆర్థిక సమస్యలు, కొన్ని కుటుంబాలలో మానసిక సమస్యలు, అంతేకాకుండా కొన్ని కుటుంబాలలో అంటే అన్యోన్యత లోపం, అనారోగ్య సమస్యలు ఈ విధంగా ఉంటూ ఉంటాయి. ఇటువంటి పర్వదినాలలో మనం మన శక్తికి తగినట్లుగా పూజించుకున్నట్లయితే, లేదంటే స్తోత్ర పారాయణ చేసినట్లయితే, దానం చేసినట్లయితే మనకు ఈ అన్ని సమస్యల నుండి మనకు బయటపడడానికి స్వామి ఒక మార్గాన్ని, అమ్మ ఒక మార్గాన్ని మనకు చూపిస్తారు. కనుక ఈ విధంగా వైశాఖ పౌర్ణమిని జరుపుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు.